హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను. హల్లెలూయా. మరలా చదువుదాం. రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఏమంటాడండి, మన దృష్టిలో రాజులంటేనే చాలా గొప్పవారు అనుకుంటాం. వారికి కూడా కలిగిన గొప్ప ఘనతను మనకి ఈరోజు మనకి ఇస్తా అన్నాడు. వారికి మించిన సొమ్మును మనకి ఇస్తా అన్నాడు. వారికి మించిన ఐశ్వర్యాన్ని మనకి ఇస్తా అన్నాడు. కాబట్టి నీ సమస్యకి ప్రతి ఒక్కదానికి విడుదల ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో ఉంది. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని దేవుని వైపు చూసి ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని నీ యొక్క ఆలోచనలతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి దాని నుండి దేవుడు మీకు విడుదల ఈరోజు కలగజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ కలుగుతారు నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. రాజులకైనా కలిగిన తండ్రి ఐశ్వర్యాన్ని తండ్రి సొమ్మును తండ్రి ఘనతను మాకు ఇస్తాను తండ్రి. ఈ వీడియో చూస్తున్నావు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అది పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఈ వాగ్దానంలో వారసత్వం తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో తండ్రి వీరు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారికి కావాల్సిన సమస్త సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి దాంట్లో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అడుగుడే మీకు ఇవ్వనన్నారు తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఈరోజు వీరి ఈ యొక్క వాగ్దానంలో ప్రతి ఒక్క దాన్ని మీరు పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వీరు పొందుకుందంటే అనేక మందికి తండ్రి వీరు కదండి అప్పు ఇచ్చేవారుగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అనేక మంది అనేకమైన సమస్యలు తండ్రి విడిపించేవారుగా వీరు మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రయాణం ఉండబట్టి అవుట్డోర్లో తీయడం జరిగింది.